థ్యాంక్ యూ గంగా, థ్యాంక్ యూ బ్రో. అదేంటి బ్రో, మిమ్మల్ని చూడగానే రెడ్డి వాళ్ళు సుడిగాల్లా వేగంగా పారిపోయారు? నా మరో మొహాన్ని చూపించాను. మీకు మరో ముఖం ఉందా? అది వేరు బాస్. జీ, నేను వడ్డీకి తీసుకున్న 10 లక్షలకి ఎంటీ బాండ్ పేపర్లో 10 కోట్లకి ఫిల్ చేసుకున్నారు. ప్లీజ్ నాకు 3 మంత్స్ టైం ఇవ్వండి, డబ్బు రిటర్న్ చేస్తాను. సేట్జీ, రేపు మా అమ్మాయి అరెస్ట్ అయితే చేతిలో ఉన్న పిక్చర్లు పోతాయి, పరువు ప్రతిష్టలు పోతాయి. ప్లీజ్ సేట్జీ. 50,000 పట్టుచీర కట్టుకొని సేటు శాడిస్ట్ అని కోర్టులో పత్రికల వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చిందే నీ కూతురు. అప్పుడేమైంది నీ బుద్ధి? 10 సినిమాల్లో నటించావు, 5 స్టార్ నైట్లకు విదేశాలకు వెళ్ళొచ్చావు. నీ కళాసేవను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా చేశావు. నువ్వు కోర్టుకెళ్తావో జైలుకెళ్తావో నాకేంటి, పండి బయటికి. డబ్బు తీసుకున్నప్పుడు తెలియవా ఇవన్నీ? ప్లీజ్ మీరేం చేయమన్నా చేస్తాను, నన్ను కాపాడండి సేట్జీ. ఎందరొచ్చినా నేను రెడీ అనే సినిమాలో ఐటమ్ సాంగ్ చేశావే, అది చూసి సినిమాకు ఫైనాన్స్ చేసిన నేనే కాదు, నా 2 పిల్లలు టంగైపోయారు. సానియా, నువ్వు మా వాడితో పైకి వెళ్ళి వడ్డీ విషయం డిస్కస్ చెయ్యమ్మా. రేయ్, తీసుకెళ్ళరా. ఏంటమ్మా అమ్మ వైపు చూస్తున్నావు? అమ్మతో నేను అసలు విషయం మాట్లాడాలి. నువ్వు వెళ్ళి పిల్లలతో వడ్డీ విషయం మాట్లాడమ్మా. ఏంటి, పొమ్మా, పైకి వెళ్ళమ్మా, తీసుకెళ్ళరా. రా సానియా. చూడు సానియా, మా కాల్మనీ వాళ్ళకి వడ్డీ బిజినెస్ కాదు, సెక్స్ రాకెట్ బిజినెస్ కూడా ఉంది. పదా. అమ్మా రామ్మా. ఈ ఇంటి లోపల ఇన్ని రాగి రేకులు తాయితులు ఉంచుకుని మళ్ళీ ఎందుకు ఇలాంటి పాపం చేస్తారు? ఇప్పుడు ఓకేనా? కోర్టుకు పోతావా, బెడ్ లో పడుకుంటావా? చెప్పు. సేటు, చంద్రపు చెక్కలు వచ్చేసాయి. గేట్ ఓపెన్ చేయి సేటు. చకల్ చకల్ గంధం. జూనియర్స్, సేటు బండి గురించి అడుగుతాడు, నేను నోటుకొచ్చిన అబద్ధాలు చెప్తాను, మీరు మూసుకొని ఉండాలి, సరేనా? హే, కూల్ డౌన్. హే, చూసుకొని నడవండ్రా, తల మీద తాయితులు పడతాయేమో. ఎవర్రా పిల్ల? అరే శృంగార తార సానియా. నేను నమ్మలేకపోతున్నాను. కాకులు పెట్టే తెల్లటి గుడ్లు. ఇంకా గుడ్లు అమ్ముతున్నారా? అయ్యో, మిమ్మల్ని చూస్తుంటే నాకు కాళ్ళు చేతులు ఆటం లేదు. ఆటోగ్రాఫ్ తీసుకుందామంటే పెన్ను లేదు, పేపర్ లేదు. ఒక పని చేయండి, మీ వేలుతో నా బట్టల మీద సంతకం పెట్టండి, ఒక ఫోటో తీసి ఫేస్బుక్ లో పెడతాను. ఎన్ని లైక్స్ కామెంట్స్ వస్తాయో చూద్దాం. సానియా, ఫుల్ మీల్స్ పెట్టి నన్ను తృప్తిపరిచావు. వారానికోసారి వచ్చావంటే నీ వడ్డీ తగ్గుతుంది, నా టెన్షన్ తగ్గుతుంది. సీనియర్, కాయిన్ మీద ఉండే 3 సింహాల్లాగా మన ముగ్గురం ఐకమత్యంగా ఉన్నాం, కానీ మనం మేధావులం కాదు. ఎవరన్నారు? ఊరంతా చెప్తున్నారు. సింగం పార్ట్ 1, సింగం పార్ట్ 2 డైరెక్టర్ హరి రిలీజ్ చేసి ఉండొచ్చు, కానీ సింగం 3ని మన ముగ్గురువేనా రిలీజ్ చేయబోతున్నాం. సీనియర్, ఏంటా? సేటు గాని ఎక్స్ట్రా డబ్బులు అడిగితే 1 రూపాయి కాయిన్ విసిరేస్తాడా? 1 రూపాయి కాయిన్తో మనం ఉచ్చ స్థాయికి వెళ్ళటానికి శివాజీ సినిమాలో వచ్చే సూపర్ స్టార్లవా? సీనియర్, దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటా ప్లాను? సెటు కూతురు లవ్ చేయబోతున్నావా? బహుత్ అచ్చా హై. నేను హిందీ సినిమాలు చాలా చూశాను. సేటుకో అమ్మాయి ఉందని నేను పనిలో చేరాను. సేట్ ఇంట్లో ఉండే వంట పాత్రలతో నేను తనకి పార్ట్నర్ అయిపోలేనా? ఏమంటావు సీనియర్? నేను ఒక ప్లాన్ వేశాను రా. ఏం ప్లాను? ఇంతవరకు బైకులను ఎత్తుకొచ్చాం, కార్లను ఎత్తుకొచ్చాం, ఆటోలను ఎత్తుకొచ్చాం, కానీ ఇప్పుడు సేట్ నే ఎత్తుకొచ్చేస్తున్నాం. సేట్ నే ఎత్తుకొస్తే మనకెవరు డబ్బులు ఇస్తారు? వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తే వడ్డీ డబ్బులు తీసుకుని పరిగెత్తుకొస్తాడు. నువ్వు సీనియర్వే కాదు, సూపర్ సీనియర్. మనం వాడిని ఎలా ఎత్తుకురాగలం? వాడి చుట్టూ రౌడీలు గుండాలు ఉంటారు కదా, ఎలా? దానికో దారి ఉందిరా.
రేపు సూర్యగ్రహణం. సూర్యుని ప్రత్యక్షంగా చూస్తే కళ్ళు పోతాయని ఎవడు బయటికి రాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని లోపలికి వెళుతున్నావు, సెట్ నెత్తుకొచ్చేస్తున్నావు. కరెక్ట్. ఈ సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఏం సేట్జీ, ఎన్ని వ్యాపాకులు ఎక్కడవి? ఏదో అగ్నిగుండలో కూర్చున్నట్టు అలా కూర్చునున్నారు. రావయ్యా, బంగ్లా కొనే పార్టీ వచ్చిందా లేదా? ఎక్కడొచ్చారే? ఏ రోజైతే ఆ బిల్డింగ్ నా చేతికొచ్చిందో ఆ రోజే నా మనశ్శాంతి కూడా పోయింది. నా 2 కొడుకులు పోయారు. వెంటనే ఆ బంగ్లా అమ్మడానికి ఏదైనా పార్టీ ఉంటే చూడవయ్యా. ఆ బ్రహ్మాండమైన బంగ్లాలో పిశాచాలున్నాయని ప్రతి ఒక్కరిని భయపెట్టారు. ఎలా అమ్మగలం చెప్పండి? అందులో ఎవరు అద్దె కొనడానికి రావడం లేదు, కొనడానికి రావడం లేదు. అక్కడ ఎవరినైనా కొన్నాళ్ళ పాటు కాపురం ఉంచితేనే ఆ ఇంట్లో పిశాచాలు లేవని నమ్ముతారు. అయ్యో, వచ్చేశారు. ఎవరో ముగ్గురు పనికి మాలిన వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని అట్టాగే నొక్కేయండి. ఇప్పుడు చూడు. రండయ్యా, రండి. సెటు, ధూళిపేట నుంచి కారు ఏది ఎత్తుకురావాలన్నావు కదా, అడ్రస్ అడ్వాన్స్ కొట్టు. ఆహా, మీకు వృత్తి మీద ఉన్న భక్తి నాకెంతో నచ్చింది. చూసావా, కనిపిస్తున్నారుగా. అసలు మీరు వేళ్లకు తింటున్నారా? ఎక్కడుంటున్నారు? 500 కిలోమీటర్ల అవతలున్న మా అమ్మ నాన్న కూడా ఎప్పుడు ఇలా అడగలేదు. వీడేంటి ఓవర్గా పోతున్నాడు? మునుపంతా రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఏదైనా ఏచి కొంచెం చూసుకుని స్నానం చేసేవాళ్ళం. పనికిరాని ట్రైన్ చూసుకుని నిద్రపోయేవాళ్ళం. అలాగే బతుకు సాగిపోయేది. సెట్, వీళ్ళ వెనక చాలా కథలు ఉన్నట్టున్నాయే. ఇది కూడా విను. ప్లాట్ఫామ్ టికెట్ 10 రూపాయలకు పెంచారు. సరే, ఏదైనా బస్ స్టాండ్ లో పడుకుందాం అనుకుంటే అర్ధరాత్రి పోలీసులు వచ్చి లేపి మత్తు దిగే వరకు ఎరకొడుతున్నారు. ఇన్నాళ్ళు నిన్న లాభాన్ని చూసుకున్నారు గాని మీ కష్టాన్ని చూడలేదు. మా కోసం ఇలా ఏడుస్తున్నారు. అయ్యో, కంటి నుంచి నీళ్లు కారడం ఆయనకున్న రోగం. వాటిని చూసి కూడా ఈ పిచ్చోళ్ళు నమ్మేస్తున్నారే. ఇక మీదట మీకు ఉండడానికి చోట్లేదని బాధపడకూడదు. వెళ్ళి నా బంగ్లాలో ఉండండి. ఏది ఏమైనా మీరు మాకు గాడ్ లాంటి వారు. ఊరంతా సేట్ చెడ్డవాడంటున్నా మీరు నన్ను గాడ్ లాంటి వాడు అన్నారే, అది నాకెంతో సంతోషంగా ఉంది. పూజ, ఇంకోసారి పిలవండి. పూజ, బంగ్లా కీస్ తీసుకురామ్మా. బాలు పాలు. హలో, నిన్ను కీస్ తీసుకురమ్మన్నాను కదా పూజ. లేదు పాపా, మీరు వీళ్ళు రాగానే బాదం పాలు తీసుకురమ్మంటారు, అందుకే అడ్వాన్స్ గా తీసుకొచ్చేసాను. సరే తీసుకోండి. సో కైండ్ ఆఫ్ యూ. సేటుకున్న ఒక్కగానొక్క కూతురు ఎందుకు కొరగాకుండా పోయేలా ఉంది. సేటు, ఈ బాదం పప్పు ఊరబెట్టిందా ఉడకబెట్టిందా? సారీ మళ్ళీనా? ఇదిగోండి కీస్. థాంక్యూ సెట్. మీరా బంగ్లాలో పిశాచి. మీరా బంగ్లాకి పోయి హాయిగా నిద్రపోండి. ఎవరెలా పోతేనే ఆట మొదలైంది. రేయ్, ఇంతవరకు ఎన్నో కప్పల్ని డూప్లికేట్ తాళాలతో తెరిచాం, కానీ మొట్టమొదటిసారిగా ఒరిజినల్ తాళంతో తెరుస్తున్నాం. ఓపెన్ ద గేట్. వావ్, అయ్యో బాబోయ్, సీనియర్ 5 స్టార్ హోటల్లో ఉండే బార్ లాగే ఉంది. ఇక మీదట పెంట కుప్పల దగ్గర మందు కొట్టిన జన్మ భూమి ఎంతో అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము. ఆకాశం పైన ఉంటుంది, భూమి కింద ఉంటుంది. ఎవరిదిరా బేస్ వయసు? అది ఎక్కువ అంటే చెప్పిందే తిరిగి చెప్తుంది, కానీ ఇదేదో డిఫరెంట్ గా ఉంది. సంథింగ్ రాంగ్. ఇక్కడ పెట్టిన బ్యాగ్ లేవురా? అవును, ఏమైంది? రేయ్, ఇక్కడే కదా పెట్టాం. అవును. ఏం బాసు, మనకి తెలియకుండా ఈ ఇంట్లో ఇంకెవరైనా కాపరం ఉంటున్నారా? లాక్ చేస్తున్న ఇంటిని మనమే కదరా తెరిచాం. తలుపు మూసుకుందిగా చూడు. రేయ్, లోపల పెట్టిన బ్యాగులు బయటికి ఎలా వచ్చారా? అదే నేను అడుగుతున్నాను, ఎవర్రా బ్యాగులు బయట పడేసింది? సరే, బ్యాగులు ఇక్కడికి ఎలా వచ్చాయో ఒక పెగ్గేసుకొని ఆలోచిద్దామా? అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. రే పులి, నాకు ఒంటేలు ఫౌంటైన్ లా తన్నుకొస్తోందిరా. నన్ను ఎవడైనా చేయి పట్టుకుని బాత్రూమ్ తీసుకెళ్లి మూత్రం పోయించి తీసుకురండి. పొండి సీనియర్, ఇప్పుడు మీరే కదా నన్ను బాత్రూమ్ కి తీసుకెళ్లి ఒంటేలు పోయించి తీసుకొచ్చి పడుకోబెట్టారు. అప్పుడే మీరు అక్కడే ఒంటేలు పోసుకోవచ్చు కదా. నేను ఎప్పుడు నేను తీసుకెళ్లాను? మరి అయితే ఎవరు నన్ను కక్కొచ్చుకు తీసుకెళ్లి డ్రైవర్ విప్పదీసింది? నేనే బాస్. రే,
సీనియర్ కోసం నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒంటేలు పోసుకొచ్చి ఇక్కడ పడుకోరా. తీరా పడుకో సీనియర్. ఎవడరా నువ్వు? ఈ బంగళాకి వాచ్మెన్ ని. బాస్, ఈ బ్యాలెన్స్ సరుకుని తీసుకోవచ్చా? అరే పులి, వాచ్మెన్ సరుకు అడుగుతున్నాడు రా. సరుకు గిరికి అడిగేవంటే నీ బుర్ర మీద ఉన్న పొచ్చంతా పీకేస్తాడు. ఆడ బుర్ర మీద ఏం లేవురా పీకడానికి. అలా బాగుంది. అరే బాటిల్లో ఉన్న సరుకు లేదు, మనిషి లేడు. అరే పులి, సీనియర్ మన జూనియరే మనకు తెలియకుండా గ్యాప్ లో కొట్టేసి ఉంటాడు. గమ్మన పడుకోండి సీనియర్. అరే నొక్కేకండి రా. కొత్తింట్లో రాత్రంతా మందు కొట్టి మస్తు ఎంజాయ్ చేశాం కదా. రే హలో బాస్. గంగా, బ్రో, గంగా మునుపటి వల్లే మళ్ళీ కలుసుకుంటామని నేను కల్లో కూడా ఊహించలేదు.